మీరు ఫోన్లో కూడా అడిగితే రెస్పాండ్ అవుతుంది. డోంట్ వరీ. అర్థం కానప్పుడు నన్ను మళ్ళీ వెంటనే అడగండి, నేను మీకు చెప్పేస్తాను. కొద్దిగా అవి రాసి పెట్టుకోండి, మధ్యలో డిస్టర్బ్ చేయకుండా. దాని తర్వాత నన్ను అడగండి. చూసారా చెందస్సులో ఒత్తు కనిపిస్తుందా? ఒత్తు చానా ఉట్టి చానా? ఒత్తు చా. ఉట్టి చా రాస్తే తప్పైతే ఒప్ప తప్పు. ఈ ఒక్క గీత పెట్టకపోతే తప్పు అవుతుంది కదా, చిన్న గీత కదా. కాబట్టి కొన్నిసార్లు చిన్నవి కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మర్చిపోతే చాలా పెద్దగా అవుతుంది కదా. ఎందుకు మీకు ఈ గీత గురించి చెప్పానంటే, ఛందస్సులో ఒక దీర్ఘం, ఒక ఉత్తు, సావత్తు, కావత్తు ఇవన్నీ మర్చిపోతే, ఇవ్వడం మర్చిపోతే అసలు ఆ యొక్క లక్షణం మొత్తం పాడైపోతుంది. మరి ఎందుకు పాడైతుంది అని అంటే, ఇక్కడ మొత్తం బేసుడు అక్షరాలతో తయారు చేసినటువంటిది ఇది. మరి ఎందుకు ఛందస్సులు తయారు చేశారు బాగా చెప్పండి. జనరల్ క్లాస్ అయితే బాగా చెప్పేవాడిని, రివిజన్ తక్కువ చెప్పుకోవాలి కాబట్టి షార్ట్గా చెప్తాను, అర్థం చేసుకోండి. ఇక్కడ అర్థం కాకపోతే మళ్ళీ కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థం కాకపోతే మన భాషకి అలంకారాలు కానీ, సంతులు కానీ, సమాసాలు కానీ, ఈ ఛందస్సులు కానీ ఎందుకు పెట్టుకున్నాము అంటే, మనకి అనుగుణంగా ఉండడానికి, అనుగుణంగా మాట్లాడడానికి పద్యాలు ఉన్నాయి. పద్యాలని ఇష్టం వచ్చినట్టు మనం రాస్తే పాడగలము? పాడలేము. అంటే ఎక్కడ దీర్ఘం రావాలో అక్కడ దీర్ఘం రావాలి, ఎక్కడ దీర్ఘం వద్దో అక్కడ రావద్దు, ఎక్కడ కొమ్ము రావాలో అక్కడ కొమ్ము రావాలి. అలా అయితేనే మనం పాడగలము. పాటలు కూడా మీరు గమనించండి, పాటలు కూడా ఇష్టం వచ్చినట్టు ఉండవు. ఇట్లాంటి లక్షణాలు ఉంటాయి పాటల్లో కూడా. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, వట్టి మాటలు కట్టి పెట్టోయి, గట్టి పేరు తలపెట్టబోయి. ఎట్లా పాడుతున్నాం ఇది మన పాటలాగా? అదే లేదు, ఒక మన పేరాగ్రాఫ్ లాగా రాసినాం అనుకోండి, దాన్ని పాడగలరా? కవయిత్రి మొదలు ఉండే నువ్వు అని పాడతారే? అసలు సాధ్యమైతే పాడడానికి? అంటే ఈ పేరాగ్రాఫ్ని మనం పాడలేము. కాబట్టి ఇక్కడ ఎక్కడ దీర్ఘం రావాలి, ఎక్కడ కొమ్ము రావాలి అనేది మనం చూస్తూ చక్కగా చేయాలి, గుర్తు పెట్టుకొని చేయాలి. మనకి ఏమడుగుతున్నాడంటే 20 మార్కులు అడుగుతున్నారు ఛందస్సును రాయండి అని. మీరు ఒకవేళ ఇది చేయగలిగితే బైకి మార్కులు పడతాయి. మ్యాథమెటిక్స్ ఎలా అయితే మార్కులు పడతాయో, గ్రామర్ పార్ట్కి యాజ్ ఇట్ ఈస్గా మార్కులు పడతాయి. మీరు ముఖ్యంగా ఛందస్సు అనగానే గుర్తుపెట్టుకోవాల్సిన ఇది. నేను షార్ట్ కట్ చేశాను దీన్ని మీకు తగ్గట్టు, ఎందుకంటే మనం ఇవి తప్పుగా రాస్తాం. కాబట్టి ఇది ఒక టైం టేబుల్ వేసుకోండి మీ బుక్లో. ఉత్పలమాల ఎన్ని అక్షరాలు ఉంటాయి? 20 అక్షరాలు. వెరీ గుడ్. చంపకమాల 20 అక్షరాలు. శార్దూలం 13, మధ్యమం 20. పట్ల మీకు ఒక పాయింట్ దొరికింది, ప్రతి దాంట్లో ఒక పాయింట్ దొరికింది. రెండో పాయింట్ ఏంటి? ప్రతి దానిలో 4 పాదాలు ఉంటాయి. ఇంకో పాయింట్ కామన్. రెండోది దొరికింది, అవునా? ఇక్కడ ఇవి 2 వచ్చినాయి, అంటే 20 అక్షరాలు ఉంటాయి, మైత్రి, అవునా? ఇంకొకటి కూడా మీరు రాసుకోవచ్చు. ఏంటి ఇది? వృత్త జాతి పద్యం. వృత్త జాతి అనకండి, వృత్తాలు అనండి. మన జాతి పద్యాలు వేరే ఉన్నాయి. వృత్తాలు, జాతులు, ఉపజాతులు 3 రకాలు ఉంటాయి ఇందులో. కన్నము వాటి ఉన్నాయి కదా, జాతి ఉపజాతులు వస్తాయి. ఇదేమో వృత్తాలు. మీరు ఇంకొక పాయింట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది వృత్తాలు, చంపకమాల వృత్తానికి సంబంధించినటువంటి పద్య భాగం, పద్యం యొక్క వాక్యం అట్లా ఉన్నది రాసుకోవచ్చు దీన్ని బట్టి. రైట్. ఇక్కడ మరి గణాలను ఎట్లా చేద్దాం? సత్యభామ ఇక్కడ చెప్పండి, చెప్పండి. గురు సార్
రైట్ రాయండి టీషర్ట్ స్టాండర్డ్ మీరు అక్కడే చెప్పండి చేస్తా మీరు మాట్లాడుతుంది కూడా చెప్తాను కూర్చోబెట్టి గురువు సార్ గురువు హౌ ముందర అక్షరానికి ఎక్కడ వస్తుందిరా నువ్వురా టీషర్ట్ వచ్చినట్టు లేపితే ఉందిరా చెప్తాడు రాముని లేపితేనే తెలుస్తుంది నవ్వు వెరీ గుడ్ ఎలా శుభ్రం లఘు లఘు బం బం గురువు మీరు సింపుల్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే దీర్ఘం ఉంది అంటే గురువు కొమ్ము ఉంది అంటే లఘు అవునా ఇది కాకుండా ఇంకా కొన్ని డెఫినేషన్స్ ఉంటాయి ఒత్తులు ముందు కొన్ని డెఫినేషన్ ఏంటంటే ఒత్తులు వస్తే వాటి ముందు గురువు ఇలా నేను అది మీకు డీటెయిల్స్ నేను మీ దాంట్లో ఉంటే చూడండి లేవు అంటే నేను పీడిఎఫ్ని మీకు పోస్ట్ చేస్తాను మీకు గల విద్య రాదు అనుకుంటే పోస్ట్ చేస్తాను ఒక్కసారి చూస్తే అర్థమవుతుంది ఒక్కసారి అట్లా చూడండి ఎందుకంటే తప్పు చేయకుండా మీరు ఇందులో ఏ తప్పు చేసినా మొత్తం తప్పు అవుతుంది ఉత్పలమాల చంపకమాల అవుతుంది చంపకమాల అవుతుంది కాబట్టి తప్పిపోయి కూడా మీరు అట్లా చేయకండి రైట్ ఎన్ని తీసుకోవాలి మనం ఏమొస్తాయి ఇప్పుడు సమస్య ఏంటిది అంటే అసలు ఈ భరణపబర రాయిట్ వచ్చింది ఈ యమాత రాజబానస కూడా మాకు తెలియదు వాడేమో ఇక్కడ లైన్ ఇచ్చిండు ఇచ్చి 4 మార్కులకు అనుకున్నాం ఇది ఏ ఛందస్సో రాయమన్నాడు అప్పుడు మీకు వశపడతలేదు ఎందుకంటే మీకు భరణపబర తెలుసు నజభజ జజరా తెలుసు మధ్యజ పథకా తెలుసు సమరణ తెలుసు తాతయ్య తక్కతయ్య అని తెలుసు మీకు కానీ అసలు ఎందుకు తెలియదు మీకు ఎందుకు తెలియదు అంటే మీకు ఇది తెలియదు కాదు గురువులు అప్పుడు కూడా వేయచ్చు మీకు ఏసీలు ఈ 3 గీతలు కూడా వేయచ్చు ఏసీలు మంచి ముగ్గులు వేసినట్టు వేసి కానీ ఇప్పుడు అది ఉత్పలమాల వస్తుందా చంపకమాల అన్నది తెలియదు ఇప్పుడు యమాత రాజమానస రకం అనేది ఉంది కొద్దిమందికి వచ్చది ఏసీలు అందులో కూడా తప్పయ్యే అవకాశం ఉంది తెలుసా యమాత రాజబానస రకం ఉందా అందులో మీరు ఒక దీర్ఘం పెట్టినటువంటి దేనికన్నా దీర్ఘం పెడితే తప్పవుతుంది అది నాకు కూడా అనుభవం నేను కొత్త తీరి చెప్తా ఒకటి సింపుల్గా ఉండే చెప్తాను ఇప్పుడు కొత్తగా ఛందస్సు నేర్చుకునే వాళ్ళు కూడా హాయిగా పెళ్లి చేయొచ్చు మీకు బా ఏ కాలాలు ఉంటాయో మీకు తెలియదు ఇక్కడ చూపిస్తున్నారు బా అంటే ఒక గురువు 2 లఘువులు రా అంటే గురువు లఘు గురువు ఇది ఉంది మీకు ఎగ్జామ్లో ఏం కదా జస్ట్ ఇది మాత్రమే ఇచ్చింది అనుకుందాం 4 మార్కులకి మీరు ఇవి గుర్తించాలి ఈ గీతలు కొట్టుకోవాలి కింద ఇవి వేయాలి వేసేసి ఇది రాయాలి ఏమేమి ఉంటాయి అది ఏ పద్యము ఎన్ని అక్షరాలు ఉంటాయి ఎన్ని ఎక్కడ ఉంది ఇది అనేది రాయాలి రైట్ మిగతా వాటికి నేను ఇది ఒకటే ఉదాహరణ చెప్తున్నాను మీకు మిగతా వాటికి మీరు సేమ్ ఇలాగే అప్లై చేసుకోండి ఏంటి నేను నెక్స్ట్ చంపకమాల చాపని శార్దూలం చాపని మధ్యమ చాపని పట్టిపట్టలేదు మీకు చేసిన ప్రతి చాపని నేను మీకు పట్టిపట్టలేదు ఉత్పలమాల చెప్తూ చేసుకునేలాగా మీకు నేను చెప్తున్నాను మీరు ఎలా చేసుకోవాలి నెక్స్ట్ దాన్ని ఎట్లా చేసుకోవాలి ఇంతకుముందు మీరు బట్టి పెట్టి రకరకాలుగా చేశారు కదా అట్లా కాకుండా భరణ బొబ్బరవా నేర్చుకున్న వాళ్ళు ఉంటారు చాలా మంది ఉత్పలమాల గణాలు ఏంటి అంటే భరణ బొబ్బరవా అని బట్టి పెట్టారు
చాలా మంది ఉంటారు. కాబట్టి అట్లా బట్టి పెట్టకండి, ఇంకా మీకు రాదు ఏం కాదు, లైట్ వదిలిపెట్టండి. మరి ఎట్లా చేయాలి అని అంటే ఇప్పుడు లేదు లేదు కదా, రైట్ రాసుకుంటూ ఉండండి. బజస ఎరద ఇది గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. మీరు యమాని బాణాసలకమని తీసుకుని ఇట్లా ఇతర డబ్బలుకొని మీరు మా దగ్గర దీర్ఘం పెట్టకుండా వాటి ఆధారంగా ఇవ్వాలి అక్కడ కణాలు. అక్కడ తప్పు చేసే కంటే వీటిని గుర్తు పెట్టుకుంటే 3 గురువులు 3 లఘువులు, తర్వాత వీటితో కలిపి ఒక నగనం ఉంటుంది, ఇక్కడ ఒక మగనం ఉంటుంది. ఓకే, అవి 3 లఘువులు 3 గురువులు. క్లియర్ కట్ నా మా సింపుల్ తెలిసిపోయింది మీకు. ఇప్పుడు ఇక్కడ 3 వేసాము, మనం 3 వేసాము. ఇది దేనికి పోతుంది మీకు తెలియదు, ఇక్కడ మరణ పబ్బరవా తెలియదు. బజస ఎరక నుంచి మీరు చెయ్యాలి. ఎట్లా చేస్తారు చెప్పండి. వెంకట సాయి స్టార్ట్. ఇప్పుడు దీని ఆధారంగా ఇక్కడ ఏమొస్తుందో చెప్పు. ఇప్పుడు ఇక్కడ గురువు లఘువు లఘు ఉంది కదా, ఇదేంటిది ఒకటి, ఇక్కడ భగ్నం వస్తుంది బా, రైట్. ఇట్లాంటికి అర్థం కదా, అర్థమైంది నాకు. ఇప్పుడు ఇక్కడ బజస ఎరద అని వేసాము, అవునా? మీకు మిగతా అన్ని తెలుసు కదా, మిగతా వాటికి తెలుసా? లేకపోతే జజరా అవన్నీ తెలుసా? నోటికి ఉన్నాయా? దాదాపు అన్ని నోటికి ఉన్నాయి, కాబట్టి కొద్దిగా క్లియర్ ఉంది. రైట్, ఇక్కడ వినండి, ఒక్కసారి విన్న తర్వాత అర్థమవుతుంది. అది క్లారిటీ మీకు అర్థం కాలేదు. బజస ఉందా? మీరు ఎక్కడన్నా ఆది గురువు ఉంటే మొదట గురువు ఉంది, ఇక్కడ ఏముంది? మొదట గురువు, తర్వాత ఏమున్నాయి? అంటే భగనం. మధ్యలో గురువు ఉంటే జగనం, చివరిలో గురువు ఉంటే మరి ఇదేముంటే సగం. చివరిలో గురువు ఉంది, ఇటుపక్క ఏముంటాయి? 2 లఘువులు ఉంటాయి. అర్థమైందా? ఇప్పుడు మొదట లఘువు ఉంటే వెరీ గుడ్. మొదట లఘువు ఉంటే జగనం, మధ్యలో ఉంటే రగనం, చివరిలో ఉంటే తగనం. అర్థమైందా? భగనం, జగనం, సగనం, జగనం, రగనం, తగనం. ఇది రాసుకోండి, అందరూ ఇది రాసుకోండి. మీకు ఎక్కడ డౌట్ వచ్చినా ఇప్పుడు ఇక్కడ చూడండి, వగనం లఘువు గురువు వస్తే వగనం. ఇప్పుడు మీకు ఛందస్సు ఇంతవరకు ఏం రాదు అనుకోండి, అసలు మీరు ఎప్పుడు వినలేదు. ఇప్పుడే ఫస్ట్ క్లాస్ నేను చెప్తున్నాను. పాత జ్ఞానాన్ని మొత్తం పక్కన పెట్టేయండి. ఇప్పుడు చెప్పినానికి ఆన్సర్ చేయండి. మీకేం తెలియదు, కొత్తగా చేస్తున్నారు. ఇక్కడ ఏమొస్తుంది? ఈ బజస వాడి చెప్పండి. ఇక్కడ ఏమొస్తుంది? ఎట్లా వస్తుంది? ఆది గురువు
ఏం తెలియకుండా మీరు డైరెక్ట్ అక్కడ బా అనేది పెట్టవచ్చు. రెండోది ఏంటిది? ఎట్లా చెప్పారు? మధ్యలో లఘు వచ్చింది. మధ్య లఘు ఉంది కాబట్టి రగణం. మూడోది ఏంటిది? మూడు ఉన్నాయి కాబట్టి నగనం. నెక్స్ట్ మగనం. నెక్స్ట్ మగనం. నెక్స్ట్ మధ్యలో ఇది వగనం. సపరేట్ గణం. అర్థమవుతుందా? ఒకవేళ ఇట్లా రెండు వచ్చేయనుకోండి, ఒకటి వస్తే గా అంటారు దీన్ని, రెండు వస్తే గా దీర్ఘం, ఒకటి వస్తే గా, రెండు వస్తే గా. అవి మనకి ఎక్కడ వాడుకుంటాం మనం వీటిని, ఈ హగనాన్ని అంటే సూర్యగణాలు, ఇంద్రగణాలు, చంద్రగణాలు అని మనకు మిగతా ఇది దాటితే ఉంటాయి. ద్విపద, తేటగీతి, ఆటలు అనేవి ఉన్నాయి కదా, అందులో వస్తాయి. నేను ప్రస్తుతానికి అది చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే మీరు చాలా బేసిక్లో ఉన్నారు. ఇంకోటి కేర్లెస్గా ఉన్నారు, చాలా కేర్లెస్గా ఉన్నారు. మీరు నేను చెప్పిన దాన్ని నేర్చుకొని ఇంకా మిగతా మూడు ఉన్నాయి కదా, ఈ ఛాన్స్ మీకే. ఇవి కూడా ఇలాగే ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ క్లాస్లో నేను అడుగుతాను. నెక్స్ట్ క్లాస్లో అంటే నిలబెట్టి అడుగుతాను, మీరు చెప్పాల్సి ఉంటుంది. అట్లీస్ట్ ఒకటి చెప్పినా ఆనందపడతాను, అన్ని చెప్తే మరీ మంచి. ఎందుకంటే 20 మార్కులు మీరు రాయగలుగుతారు. వాడు చంద్రశుద్ధి రాయమంటే ఇవి 2 రాసేసి, ఇవి 4 రాసేసి మిగతా ఒకటి అలాగే ముత్యాల సర్పం ఏదైనా సింపుల్ది మీరు అటెంప్ట్ చేస్తే 20 మార్కులు ఉట్టి పడిపోతాయి. మళ్ళీ టైం కూడా పెద్దగా తీసుకోదు మీకు. మీరు ఒక పాఠ్యాంశాన్ని, ఒక పాఠ్య భాగాలు ఉన్నాయి కదా మనకి, అవి రాయాలంటే మీరు దాదాపు 30-40 నిమిషాలు కష్టపడాలి. లేదు గంట, గట్టి గంటే 4 పేజీలు రాయాలంటే మెల్లగా రాసేవాడు గంట కష్టపడతాడు. అవునా? ఇది రాయడానికి మీకు జస్ట్ నాకు తెలిసి 30 నిమిషాలు పట్టవచ్చు మొత్తం రాయడానికి. ఇవన్నీ ఫటాఫటా అది వేసేసుకుంటారు. బట్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇది ఒకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. రాసి ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎంత రాసినా పోతుంటాయి. ఇప్పుడు అదే నేను కూడా రాసి ప్రాక్టీస్ చేసుకుంటే ఒక్క కొమ్ములైనా గందరగోళం అవుతుంది. ఎందుకంటే రగనం వచ్చేది భగనం అవుతుంది, భగనం వచ్చేది జగనం అవుతుంది. చివరికి చూస్తే మొత్తం తప్పైతే కదా, భగనం పక్కన రాలి కదా అని చెప్పి చూసుకుంటాం మనం. కాబట్టి ఇవి ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ మీరు వచ్చిన తర్వాత ఇందులో మీకు ఏమైనా సందేహాలు ఉంటే నేను క్లారిఫై చేస్తాను. క్లియర్? దీంతో పాటు మీకు ఒక సింపుల్ కొత్తగా వచ్చినటువంటిది ముత్యాల ఇది ఓకేనా? ఇది రాస్తున్నారా? బజసాయి కదా. నేను కూడా పీజీ వరకు కూడా నాకు యమాత బానస లగం అనేది తెలుసు. అది దాంతో చాలా ఇబ్బంది పడి ఎందుకంటే చేసుకునేటప్పుడు ఇబ్బంది వచ్చిన తర్వాత అవునా సార్, ఒక 10 నిమిషాలు అయితే ఇబ్బందితో నేను తప్పు చేసుకుని పెట్టిన తర్వాత మా సీనియర్స్ చెప్పారు, అంతగానే ఎందుకు ఇబ్బంది పడుతున్నావు, ఎందుకలా ఇంత తీసుకొని. ఖచ్చితంగా మనం చంద్రసనగానే ఫస్ట్ చేసే పని నేనైతే మీరేం చెప్తారు కానీ ఈ పని వేసుకొని రాయాలి. ఇప్పుడు రాస్తున్నప్పుడు నాకు వచ్చే డౌట్ ఏంటంటే ఈ మార్కు దీనిగా ఉంటుందా ఉండదు, ఎందుకంటే గుర్తుండదు. మనం కొన్నిసార్లు దీర్ఘాన్ని దీర్ఘ లేకుండా వాడుతాం. యమాత రా రాజా రా దీర్ఘం ఉందా లేదా? ఇప్పుడు మనం దీనాలనే వీడియో లఘు గురువు మలగు ఒకవేళ దీర్ఘం వస్తే గురువు అంటాం. మరి అక్షరంగా లేకపోతే అక్కడ లేదు. మనం ఏం చేసినాం, మన పైత్యంతో మనం మర్చిపోయి దీర్ఘం వచ్చినాం. గంగల వారి నువ్వు ప్రతిసారి ఏం చేస్తాను ఇలా జగనం అనగానే ఇది అన్నావు. ఇక్కడ ఏమి జగనం అంటే లఘు ఉంది. మరి ఇక్కడ ఇక్కడ కూడా రావాలి. ఇది ప్రాబ్లం. కాబట్టి ఈ బ్రెయిన్ లాగా ఇది ఏమన్నా ఉంటే దాన్ని తీసేసి దీన్ని ఫీల్ చేసుకోండి. బజసా ఎర్రదాన్ని ఫీల్ చేసుకోండి. లేదు సార్ మాకు అదే బాగుంది, మీ ఇష్టం. ఇప్పుడు నేను మీతో ఒకటి
నేనేసిన తొవ్వ ఒకటి, నీదేమో పిల్ల తొవ్వ, మట్టి దారి, ముందున్నాయి బండలు ఉన్నాయి. నేనేసింది రహదారి, రాజీవ్ రహదారి, మోడీ రహదారి అనుకుందాం. మోడీ రహదారి అనుకుందాం. చూపించిన దారిని నువ్వు ఆ దారిలో పోతావా, ఈ దారిలో పోతావా, అక్కడనే కూర్చుంటావా, పండుకుంటావా అనేది నీ ఇష్టం. జస్ట్ మేము దారి చూపించే వరకు మా పని. భయపడిపోయిందిరా మరి మనకు గంటనే విషయం తిను. నెక్స్ట్ ఏంటి అంటే నేను మీకు ప్రపంచంగా అరే ఒకటి ఈ 4 ఎవరైనా జనరల్స్ అటెండ్ చేయాలనుకుంటే ఈ 4 నేర్చుకోండి. దీంతో పాటు సరే మీరున్న స్థితిలో మీరు ఏడగీతి, ఆటగడది, విపద, సీసము చెప్పట్లేదు. ఎవరైనా సార్ నాకు ఛందస్సు ఇంతకు ముందే వచ్చు, మేము ఛందస్సుని చక్కగా చేయగలం, మీరు విపద, ఆటగడది, ఏడగీతి కూడా చెప్పండి అని నన్ను అడిగితే నేను వాళ్ళకి చెప్పగలను సపరేట్గా. కానీ ఆరు రానునికి నేను ఈరోజు పద్యం చెప్పలేదు. అర్థం చెప్పింది మీకు అప్పాలు వచ్చి, కక్క గుంజాలు వచ్చి, రాసులు వచ్చి, పద్యం గద్యాలు అని అంటే నేను పద్యం చెప్పాలి. మీరు బేసిక్లో ఉంటే నేను ఇంకా చెప్తే మీరు వస్తారు. చాలా మంది బేసిక్లో ఉన్నారు. ఇవి ఎవరైనా అటెంప్ట్ చేసే వాళ్ళు తెలుసుకోండి. మార్క్స్ మంచిగా పడతాయి, స్కోర్ అవుతుంది, నెగ్లెక్ట్ చేయకండి. మిగతా కూడా చెప్పమంటే 5 4 అట్లా ఉంటే బోర్డు పైన చెప్తాను. ఒక్కరిద్దరు ఉన్నా సరే నా దగ్గరికి వస్తే కూర్చొని అక్కడ నేను చెప్పేస్తాను. మీకు అర్థమైనా చెప్పేస్తాను. ఓకేనా? ఒక్కటి చెప్పి నేను ఇది ఆపుతాను. నేను ఇవాళ ప్రపంచ పద్ధతి కూడా చెప్దాం అనుకున్నాను. ప్రపంచ పద్ధతి కొంచెం తక్కువ ఉంటుంది. మీరు ఈ విధంగా నేను చెప్పిన పాఠాలు చదివితే ప్రపంచ పద్ధతులు నేను చెప్తాను. పాస్ అవ్వడం ఎవడైనా ఉంటాడు, అచ్చు తప్పు లేకుండా ఎవడైతే రాస్తాడో వాడుతో ఎవరైనా అడగగానే ఒక పద్యం తెలుగు చదివినందుకు చెప్తాడో సూపర్. అర్థమవుతుందా? మీరు చదివిన లెసన్స్ని ఇప్పుడు ఫస్ట్ సెమ్లో చదివారు, ఇంటర్లో చదివారు, 10th లో చదివారు, అవునా? ఎవడన్నా అడిగినప్పుడు అన్ని పాఠ్యాంశాలు చెప్పాల్సిన పని ఏం లేదు. 10th లో నీకు తెలుగులో నచ్చిన పాఠం ఏది అనగానే వెంటనే పోతన రాసినటువంటి భాగవతం ఉంటే మీకు చాలా ఇష్టం సార్, నాకు ఒక పద్యం వచ్చు అందులో అని చెప్తే ఎంత బాగుంటుందంటే అది మీకు కూడా మంచిది. మీరు ఈరోజు నెగ్లెక్ట్ చేస్తే రేపు ఒకవేళ మీ పిల్లల టైం వరకు తెలుగుంటే పిల్లలు అడుగుతారు. చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారంటే తప్పించుకుంటారు. ఊకేమడుగుతున్నావు ఏంటి అని చెప్పి. రైట్, ఇక్కడ నెక్స్ట్ ముత్యాల సర్. దేశమును ప్రేమించుమన్నా ప్రేమించుమన్నా చూడండి, ఒక దీర్ఘం మీద రాదు. ప్రేమించుమన్నా ఇక్కడ 4 పాదాలు ఉంటాయి. నేను ఇది 1వ పాదం, నెక్స్ట్ 4వ పాదం, మిగతాది సేమ్ ఉంటుంది. దేశం అంటే మనుషులు. ఇది ఆధునిక ప్రక్రియ సూపర్గా ఉండేటువంటి ప్రక్రియ. మీరు పెద్ద ఇట్లా కష్టపడాల్సిన పని లేదు, పెద్ద గణాలు వేయాల్సిన పని లేదు, గుర్తుపెట్టుకోవాల్సిన పని కూడా లేదు. ఇది ఎక్కడ మీకు తెలుసు కదా, దేశంలో ప్రేమించుమన్నా వచ్చా ఏంటి రాకపోతే అట్లీస్ట్ 4 లైన్లు నేర్చుకోండి. దేశంలో ప్రేమించుమన్నా అదైనా పర్లేదు, ఆ 4 అయినా పర్లేదు. ఈ చివరి దాంట్లో ఎన్ని చివరి రాసినా అంటే ఇలా ప్రతి దాంట్లో 3 4 గణాలు ఎంతైనా మొత్తం 14. 1 2 3 3 లైన్లలో 3 పాదాలు ఉంటాయి కదా. 3 పాదాలలో కూడా 14 మాత్రలు ఉంటాయి.
14. మరి ఎంత తెలుస్తుంది 14 అని ఇక్కడ చూడండి. చెప్పండి రా. ఎవరా వైట్ సైడ్ గురువు సార్ లఘు గురువు గురువు లఘు సార్. ఎందుకు లఘు? అది ఆ ఒత్తు లేదు కదా సార్. అది ఒత్తు లేదు ఓకే ఓకే సార్ ఓకే సార్. గురువు కూర్చో. ఎవరా చెప్పరా గురువాల అడుగుదా గురువాల ఎట్లా లఘు అది అవుతుంది కదా మరి. ముందు చెప్పాడు గురువు సార్ లఘు ఎట్లా ఇక్కడ గురువు బాగుందిరా. మొత్తానికి అయితే గురువు అంటే మహా ఆనందంగా ఉన్నది. ఈ రకంగానైనా గురువుని గీసాల గుర్తు చేసుకుంటారు మీరు. అంతే కదా. అసలు గురువుని మర్చిపోతున్న రోజుల్లో గురువు అని మంచిగా పెట్టారు. గురువు సాధన ఇంకేదో పెట్టేది ఉండే దానికి కూడా నా చెప్పేది అడిగేది ఇదా చెప్తా. యాక్చువల్గా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పద మధ్యలో వస్తే పద మధ్యలో ఉంది అన్నను అన్నాం. దీని ఊరిక ఇక్కడ పడుతుంది. అర్థమైందా? గురువు అన్నను ప్రేమించు. ప్రేమించం అక్కడ అమ్మాయిని రాయాలి. నేనేదో అన్నను రాసిన ఇది అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇది గురువు అర్థమైందా? క్లియర్? కరెక్ట్ వినాలి లేకపోతే మా పట్ల కాలేజీలో వెంకట సార్ నేను చెప్తాను. కష్టపడకు. అదే ముఖ్యంగా నేను చెప్తాను. కొద్దిగా విడమర్చి చెప్తాను. ఇప్పుడు అన్నను అన్నప్పుడు అవుతుంది కదా, దీనికి గురువు వస్తుంది. దీన్ని వ్యాకరణ భాషలో ఏమంటామంటే సంయుక్తాక్షరము లేదా ద్విత్వాక్షరము ఎక్కడైనా ఉంటే దాని ముందున్నటువంటి అక్షరానికి గురువు వస్తుంది. గురువు వస్తుంది. ఇప్పుడు సంయుక్తం అంటే ఏంటి అంటే స్వ. ఇది సంయుక్తం అంటే ఒక హల్లుకు వేరొక స బ. అర్థమవుతుందా? ఒక హల్లుకు వేరొక ఒత్తు వస్తే సంయుక్తము, ఒక హల్లుకు అదే వస్తే రాసుకుంటారా మర్చిపోతారు. ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా వస్తే సంయుక్తము, ఒక హల్లుకు వేరొక హల్లు వస్తే ద్విత్వం. ఇలా ఏదైనా వస్తే దీని ముందుది గురువు అవుతుంది. క్లియర్? ఇలా ఏమైనా ఒత్తులు వచ్చినప్పుడు దాని ముందుది గురువు అవుతుంది. డౌట్స్ ఏమన్నా ఉంటే మీరు అది నాకు చివరి అడిగి చెప్తాను. తర్వాత ఇలా ఇక్కడ ఒత్తు వచ్చింది అంటే ఇది పాకు రావచ్చు. అంటే గురువు ఇదేంటి ద్విత్వమ సంయుక్తమా? సంయుక్తం. వెరీ గుడ్. సంయుక్తాక్షరం ఉన్నా కానీ ఎందుకని ముందు దానికి గురువు రాలేదు? వేరే పదం ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి, పదాల మధ్యలో ఉన్నటువంటి ద్విత్వము కానీ సంయుక్తము కానీ అనుకుంటుంది అందరికి. ఇలా పద మధ్యలో అన్న మధ్యలో ఉంది. ఈ ముంగటి గురువు అవుతుంది. అన్నను ప్రేమించు. ఈ ప్రే అనేది వేరే పదం. అన్నను వేరు, ప్రేమించు వేరు. అలా ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. చేస్తే ఏమవుతుందంటే తప్పు అవుతుంది. దాని ముందు అని చేయొద్దు. కాబట్టి వేరు పదం ఏది అనేది క్లారిటీగా చూసుకోవాలి. ఇది ఒకటి క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. రెండవది, మీరు మొత్తం చేస్తున్నప్పుడు చివరిలో ఇలా దానం ఏదో ఒక పదం ఉంటుంది. ఒక లైన్లో ఇలా ఉంటుంది.
ఇక్కడ మీకు గురువు అని బుక్లో ఉంటుంది. బుద్ధిగా మీరు ఇలాగే గురువు అని పెట్టారు కరెక్టే, కానీ ఎట్లా పెడతారు ఇట్లా గురువు అని? నెక్స్ట్ లైన్లో రెండో లైన్ మొదలైంది కదా, అది మనకి ఇక్కడ సన్మానించం వస్తుంది, చంపకమాలలో వస్తుంది. సన్మానించం అన్నప్పుడు ఇక్కడ సన్మా రెండో పదం స్టార్ట్ అయింది కదా, అక్కడ ఇది ఉంటుంది. అర్థమవుతుందా? మొదటి పదం సాతో అయిపోయింది. చూడడానికి మనం ఏమనుకుంటున్నాం, ఇక్కడ లఘు వస్తుంది అనుకుంటున్నాం. తప్పు, గురువు అవుతుంది. అందుకని మీరు ఏం చేయాలంటే క్లారిటీగా చూడాలి. ఇక్కడ సా ఉంది, గురువు వ్యక్తికి ఇచ్చాడు. నేను పెట్టిన దాంట్లో కూడా గురువు ఉంటుంది. మరి మీరు గమనించిందో లేదో, మీరు గమనించకుంటే మాత్రం పక్కన కాలేసినట్టే అవుతుంది. ఇక్కడ నేను చెప్తాను ఇందులో ఉండేది అంటే చాతుర్యంలో ఉందిరా, నానానేక వైబుధములు వనములోన పెద్ద కాలంబు, తర్వాత సా వచ్చింది. సా వచ్చి తర్వాత ఏం లేదు, నేను దానికి గురువు అని ఇచ్చిన. మరి సాగు గురువు ఎందుకు వస్తుంది? మరి గురువు రావద్దు కదా. కాబట్టి పెద్ద కాలంబు సన్మానించం. రెండో లైన్లో మొదటి లైన్ అయిపోయిందా? రెండో లైన్లో సన్మానించనం ఉంది. ఇక్కడ వచ్చిన నాకు మా వత్తు దేనికి వర్తిస్తుంది? నువ్వులాంటి వర్తిస్తుంది. అది ఒకటి గుర్తు పెట్టుకోండి. క్లియర్? లేదు మీరు ఒకవేళ అక్కడ మీరు చేసేటప్పుడు దర్శనాన్ని లఘు పెట్టారనుకోండి, లఘు పెడితే గణం తప్పవుతుంది, ఛందస్సు పోతుంది. ఒక్క గణం తప్పైనా ఆ ఛందస్సు వాల్యూ కాదు. నేను పేపర్ దిద్దిన ఏం చేస్తానంటే, మీరు నా పిల్లలైనా మొత్తం చూసి ఇక్కడ గణం తప్పేసింది కాబట్టి దాన్ని కొట్టేసి, ఒకవేళ 5 మార్కులు అనుకుందాం, నేనేం చేస్తానంటే మిగతా డిఫినేషన్ అంతా రాస్తారు కదా, 2 మార్కుల్లో 3 మార్కులు వేస్తాను. దీనికి ఒక 2 మార్కులు కట్ చేస్తాను. అంటే మీరు ఒక్క చిన్న తప్పు చేశారు అంతే, గురువుని తప్పు చేశారు. అర్థమైందా? అందుకనే ఎట్టి పరిస్థితుల్లో గురువుని లఘువు చెయ్యొద్దు. గురువు గురువే. ఎట్టి పరిస్థితుల్లో గురువుని లఘువు చెయ్యొద్దు. ఇక్కడైతే లఘువును గురువు చేయదు, గురువును లఘువు చేయదు. రైట్. ఇందులో చూడండి ఏమన్నాడు? 3, తర్వాత 2, 4, 3, 2 తెలుసా? గురువులో 2 మాత్రలు ఉంటాయి. ఒక్క మాత్ర కాలంలో చెప్పబడేది లఘు, ఒక్క మాత్ర కాలంలో చెప్పబడేది లఘు. 2 మాత్రల కాలంలో లఘు. గురువు ఆ లఘు ఆ లేదా ఆ ఆ లేదా కనలేక పాడి వాళ్ళ కనదిట్లా కనగొట్టద్దు. వచ్చిన పట్టాలు వచ్చినటువంటి పట్టాలు ఈ కౌంట్ చేసుకోండి, 14 తప్పకుండా వస్తుంది. ఈ చిట్కేలు, కన్ను కొట్టడాలు ఇవన్నీ ఎప్పుడైనా చేసుకోవచ్చు. రైట్. నెక్స్ట్ చూడండి, దేశమును, దేశం అంటే సారీ, దేశం అంటే ఇది తెలుసా? లోయి మొత్తం ఒకటే పదం తెలుసా? అదే మనుషులు లోయి ఉంది కదా, ఒక్క పదమా 2 పదాలా? ఎలా రెండా ఒకటా? ఎలా సార్ చెప్పండి కదా. ఏమొస్తుంది? గురువు. పక్కా గుర్తు పెట్టుకోండి. అన్న, తన్న, కన్న, ఏ కన్నా రాని గురువేగా పక్కా గుడ్డిగా తప్పిపోయి కొద్దిగా బయట వెళ్ళిపోయి లఘు లఘు ఏదో ఒక అనుకోండి. ఆనంద్ గురువు మస్తు చేసిండ్రా డిస్టింక్షన్ అని అర్థం. వచ్చినాక ఫెయిల్, ఇంత బాగా రాసిన ఎంత ఫెయిల్ అయితే రివాల్యుయేషన్ పేపర్లో తెప్పించుకుందాం అనుకుందాం. నువ్వే తెప్పించుకొని చూస్తే ఇక్కడ వచ్చేసి మార్క్ కట్ చేసింది. అర్థమైందా? అందుకనే
వెళ్ళిపోతావు 5 నిమిషాలు కూడా ఉండాలి ఇంకా లాస్ట్ తర్వాత మాట్లాడుకోవచ్చు. నువ్వు అనుకున్నదంతా కరెక్ట్ కాదు. ఇక్కడ వ్యాకరణంలో వాడు ఏం చెప్తే అదే ఫాలో కావాలి. ఇష్టం వచ్చినట్టు కవిత్వం రాస్తా కుదరదు. అక్కడ ఏముంటే అదే. దోమ తెచ్చిపోతే దోమను చంపి పెట్టొద్దు ఎట్టి పరిస్థితుల్లో. ఇది ఓకే అర్థమైందా? ముత్యాల సరణం ఇది ఆధునిక ఛందస్సు. దీన్ని గురజాడ అప్పారావు మొదలు పెట్టాడు. ఈ పైన రాసుకోండి మీరు. గురజాడ అప్పారావు మొదలు పెట్టాడు. ఈ దేశమును ప్రేమించుమన్నా అనేటువంటి ఈ గీతాన్ని రాసింది కూడా గురజాడ అప్పారావు. ఇందులో ఏవి లక్షణాలు ఉన్నాయి మరి అని అంటే 4 పాదాలు ఉంటాయి. వాటికంటే 4 పాదాలు అంటే ప్రతి పాదంలో 3 + 4 + 3 + 4 గణాలు ఉంటాయి. 3 4 3 4 ఇలా 3 ఉంటుంది. అర్థమైందా? 1 2 3 పాదాలలో ఉంటుంది. జాగ్రత్తగా వినండి. చిన్న లిటిగేషన్ ఉంది. ఏంటి అంటే ఈ 14 ఉన్నాయా? 3 పాదాలు మాత్రమే వస్తాయి. 1 2 3 అర్థమైందా? 3 పాదాల్లో 14 వస్తాయి. మొత్తం ఎన్ని పాదాలు ఉంటాయి? 4 పాదాలు. మరి 3 పాదాల్లో 14 వచ్చినాయి కదా. మరి 4వ పాదంలో ఏమొస్తాయి మరి? ఒకసారి కౌంట్ చేయండి. ఎన్ని ఉన్నాయి? 2 3 5 3 4 3 ఇక్కడ 2 వచ్చింది, 4 వచ్చింది, 3 వచ్చింది. ఎంత? 12. అదేంటి మరి 14 కదా రావాల్సింది? 14 కదా రావాల్సింది. అట్లా ఏం లేదు. మనం ఎట్లా నచ్చినట్టు డివైడ్ చేసుకోవచ్చు. కానీ ఇది రావాలి. 3 4 3 4 రావాలి. ఫార్ములా ఇది అదే మాట్లాడుతున్నారు పిల్లలు. మాట్లాడితే అర్థం కాదు. ఛందస్సులో గ్రామర్ పార్ట్లో అసలే మాట్లాడొద్దు. మీరు ఒక్క ఇట్లా మాట్లాడితే పక్కకి వెళ్ళిపోతారు. రైట్. ఇప్పుడు 3 14 వస్తాయి. శివరం ఇలా 3 4 3 4 3 పాదాలకు మాత్రమే వస్తుంది. క్లియర్? అర్థమైందా? ఇలా మీరు ఏం తీసుకున్నా ఇదే పద్ధతి. 3 4 3 4 అయిపోయిందా? ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. 4వ పాదంలో 7 నుండి 14 మాత్రలు రావచ్చు. అర్థమైందా? ముత్యాల సరం ఉంది కదా, 4 పాదాలు ఉన్నాయి కదా. దేశమును ప్రేమించమన్నా అనేది మనం ఇక్కడ రాశాం కదా. దీని తర్వాత ఇంకా 2 పాదాలు వచ్చినాయి అనుకోండి. ఇక్కడ సేమ్ దీనిలాగే వస్తాయి. ఆ ఎన్ని రావాలంటే 3 4 3 4 అట్లా 14 మాత్రలు తప్పకుండా రావాలి 3 మరి 4వ దానికి ఏం రావాలి అంటే 7 మాత్రల నుండి 14 మాత్రల వరకు మీ ఇష్టం. నువ్వు 14 తెచ్చుకుంటావా, 13 తెచ్చుకుంటావా, 7 తెచ్చుకుంటావా, 6 లేదు 7 7 8 9 10 14 వరకు నువ్వు దీన్ని ఎలా అయినా చేయొచ్చు. నీ ఆప్షన్ నీది. ఇక్కడ మాత్రం ఆప్షన్ లేదు. చచ్చినట్టు 14 మాత్రలు రావాలి. అట్లా చివరి లైన్ కదా, ముగింపు లైన్ కదా, అలా కొద్దిగా అక్షరాలు తగ్గి కొద్దిగా అనడానికి ఈజీగా ఉండడానికి మార్చుకోవచ్చు అనేలాగా ముత్యాల సరం అనే దాన్ని వేయడం జరిగింది. ఇది ముత్యాల సరంలోని విషయం. దీనికి ప్రాసయిత యతి. అరే ప్రాసయితి వేరు యతి వేరు రా, జాగ్రత్తగా ఉండాలి. యతి ప్రాస నియమాలు ఉన్నాయి. యతి ఉంది, ప్రాస ఉంది. ఇందులో యతి ప్రాస 2 ఉంటాయి. ప్రాస దేశమును యతి ఎక్కడ ఇచ్చిండ్రా? అది ఇచ్చిందా? దేశమును ప్రేమించుమన్నా ఉంది. ఉందా?
ప్రాస ఇది అన్నాడు, ప్రాస ఉంది, ప్రాస ఇది ఎక్కడ వేసాడు? సరే ఇది కూడా చెప్తారా? నేను అసలు నా దగ్గర దొరకలేదు, ఉందా ఏమన్నా? పేరు గుర్తుపెట్టుకోండి, ఇది ప్రాస. దేశమును ప్రేమించి మన్నా, దేశమును వస్తుంది కదా రెండవ దాంట్లో, ఇది ప్రాస. యతి అంటే ఇక్కడ ఉంటుంది, యతి స్థానం, మన 10వ అక్షరం యతి స్థానం అన్నాం కదా. యతి తర్వాత ఏదైనా ప్రాస వేస్తే అది యతి ప్రాస. యతి నుంచి ప్రాస వేయాలంటే చాలా పెద్ద విషయం కదా, నాకు అవసరం లేదంతా. ఇదైతే రాసుకోండి, యతి ప్రాస రెండు ఉంటాయి అని రాసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇప్పటి గంటలు ఏమన్నా ఉన్నాయా? డౌట్స్ ఉన్నాయా? అప్పుడు చెప్పిన ఉప్పలమాల వివరాల్లో కానీ బలసైవత కానీ ఇక్కడ కానీ మీరు ఈ అవి 4 ప్లస్ ఇది 1 5 రాస్తే ఇంచుమించు మీకు 20 మార్క్స్కి 18 17 అన్నా పడతాయి. మళ్ళీ మీకు కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే ఇవి చాలా ఫాస్ట్గా రాయొచ్చు. మీరు 20 మార్కులకి ఒక పాఠ్యభాగ సారాంశం ఎన్నుకొని అదంతా రాసుకుంటా కూర్చునే కంటే ఫటాఫటా ఒక్కొక్క లైన్ అలా ఉంటాయి. కామన్ ప్రతి దాంట్లో అవే వస్తాయి కదా. తర్వాత ఈ అక్షరం ఎత్తి ఈ ప్రాస ఈ అక్షరాలు ఉన్నాయి, కింద కదా రాసేది. రాసుకుంటే వెళ్ళిపోతారు, 2 పేజీలు 3 పేజీలు అవుతాయి. ఇంకోటి ఇది రాసేటప్పుడు మీకు 1.5 పేజీ అయినా మార్కులు అన్ని పడతాయి. అర్థమైందా? మీరు డాటా రాసినప్పుడు 4 పేజీలు రాస్తే 20 మార్క్స్ కదా. ఇది రాస్తున్నప్పుడు ఎట్లా ఉంటుంది అంటే మీరు 1.5 పేజీ రాసిన మార్క్స్ బై పడుతాయి. నేను ఏమంటున్నానంటే మీకు కొద్దిగా ఓపిక ఉంటే దీన్ని కాల్క్యులేట్ చేయగలిగితే ఎవరైనా దీన్ని ఆప్షన్లో చూస్ చేసుకోండి. బట్ ఒక లాస్ట్ వర్డ్ ఏం చెప్తున్నాను అంటే ఎవరైతే చూస్ చేసుకుంటారో కేర్ఫుల్గా వర్క్ చేయండి. ఎందుకంటే నీకు ఇంత రాస్తేనే ఇన్ని మార్కులు వస్తాయి, అవునా? ఆ ఇంత రాసే దాంట్లో తప్పులు రాయొద్దు. ఒకవేళ 4 పాదాలు ఉంటాయి అనే దగ్గర 2 పాదాలు ఉంటాయి అన్నాం అనుకో, దాంట్లో ఉంటుంది 2 పాదాలు ఉండేది ద్విపదం, 2 పాదాలు, మిగతా 4 పాదాలు. 20వ అక్షరాలు అనేది 21 అక్షరాలు అన్నాం అనుకో అవుట్. కాబట్టి చాలా చిన్న తప్పులు మీ ఆన్సర్ అంతా తప్పు చేసేస్తారు. కాబట్టి ఈ గురువులకు చేసే దగ్గర కానీ మిగతా దగ్గర కానీ కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి, చక్కగా చేయండి. ఎవరైనా ఆప్షనల్గా దీన్ని ఎన్నుకుంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగవచ్చు. ఇది నేను పడుకున్నప్పుడు కాకుండా మెలుగుగా ఉన్నప్పుడు మీరు ఎప్పుడు ఫోన్ చేసినా నేను రెస్పాండ్ అవుతాను. ఇక్కడ కూర్చుంటా పక్కనే, మీరు వచ్చి నన్ను అడగవచ్చు. లేదు నీకు అర్థం కాలేదు మళ్ళీ వినాలనిపిస్తుంది, మళ్ళీ కూడా చెప్తాను. బట్ కండిషన్ ఏంటంటే చెప్పినాక మళ్ళీ అడుగుతాను. ఇక్కడ నుంచి ఏం చెప్పినా నేను అడుగుతా. ఎందుకంటే మీరు ఏం చేస్తున్నారంటే మంచిగా పురాణం వినండి. ఎవరన్నా ఏమైనా మాట చెప్తే సత్యం మర్చిపోరు. కొద్దిగా ఫోన్లో ఏమైనా మాట చెప్తే ఒక్క మాట చెప్తే దాన్ని 1,00,000 రూపాయలు గుర్తుపెట్టుకున్నాను. ఎవరన్నా చెబితే తప్పిపోయి ఎవరు అన్న నిన్ను అరే నల్లమొక్క కూడా అన్నాడు, ఎవరన్నా నల్లమొక్క కూడా అంటాడు అంతగానో. ఒక్కసారి అన్నాడు, కింద ఒక నిమిషాలు అన్నాడు, గంటలు చెప్పింది మర్చిపోతారు. మర్చిపోకండి.